నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఒంగోలు ఎక్స్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారు వైసీపీని వదిలి జనసేనలోకి రావడం జరిగింది. అయితే జనసేన టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన 2029 ఎలక్షన్స్కి ముందుగానే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని. ఇలాంటి బెదిరింపు, ఈ వ్యాఖ్యల వలనే వైసీపీ దూరం పెట్టిందా, లేకపోతే జనసేన టికెట్ ఇవ్వలేదా, అసలు ఎందుకు ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటారని అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాలినేని శ్రీనివాస్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సంపెంగ పువ్వు తెలుసా మీకు? తెలుసు సార్. మంచి వాసన వస్తుంది, దేవుడికి పెట్టరు దాన్ని, అది పూజకి పనికిరాని పువ్వు. అలాగే వెనకటికి ఒక సామెత ఉంటుంది, పిలిచి పిల్లల్ని ఇస్తానంటే ఏదో తక్కువ అన్నట్టు అవడం. అలాగే తీరు కూర్చొని తారలాడిందని సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని ఎట్టుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా సరే జరుగుబాటు ఇలాగే ఉంటుంది అనుకున్న భ్రమకి అక్కడ ఉన్నది దామచర్ల. ఆయన అడ్డా అది. దామచర్ల అడ్డాలో ఈ కోతేశాలకి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆచ్ఛాదనతో పరిరక్షించబడిన డైరెక్ట్ క్యారెక్టరా, ఇండైరెక్ట్ క్యారెక్టరా? ఎందుకంటే నీ సామర్థ్యం ఖచ్చితంగా నీ నియోజకవర్గంలో పత్తాలాడుకోవడం తప్ప ఇంకేమీ రాని వ్యక్తివి. అది తప్ప నీకే ఎఫిషియన్సీ, ఎలిజిబిలిటీ ఏమీ లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు అనే మహానుభావుడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క ఆచ్ఛేదంతో మాత్రమే రాజకీయంగా పరిరక్షించబడిన క్యారెక్టర్. అంతకు మించి 6 నెలలు సాహసం చేసి కరసాం చేసి మూలలో ఉన్న ముసలమ్మను పొడిచినట్టు కుర్రాలను పంపించి ఆయన పిరికస్తులు, భయస్తులు అంటారు కోమటి సామాజిక వర్గంలో. పాపం వాళ్ళు చాలా టిమిడ్గా ఉంటారు, చాలా మర్యాదగా సంస్కారవంతులుగా ఉంటారు. వాళ్ళని కొట్టేసి ఏదో బేగాలు పోతే అది ఒరిజినల్ నేపథ్యమా అనుకున్న దగ్గర అతనే తిరగబడి మాధ్యమాల్లో ఫస్ట్ మీ గురించి చెప్పిన ఉదంతాలు ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే, ఎవరి మీద మీ సామర్థ్యాలు చూపిస్తున్నారు అన్న దగ్గర నిజంగా సామర్థ్యం చూపించవలసిన దగ్గరికి వస్తే చేతకాక, అంటే జాయిన్ అయిన పార్టీలో కూడా కనీస కన్సిడరేషన్స్లో నాకు టికెట్ ఇవ్వకపోతే దామచర్ల అడ్డాలో జరగని పని అది. అంటే నేను ఆయన కోమటాయనని తక్కువ చేశారని మీరు మాత్రం అనుకోకండి. ఇలా 2 చేతులు దండం పెడుతున్నాను. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, ఇదే నెల్లూరు జిల్లా, ఆ మహనీయుడు పెట్టిన భిక్షే వాళ్ళ రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళ యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడైతే దుర్వినియోగపరుచుకుంటామో ఆ ఉసురుతూనే పోదు. అంటే ఎవరు దుర్వినియోగపరుస్తున్నారు వాళ్ళని. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇండివిజువల్ క్యారెక్టర్ యొక్క ఎఫిషియన్సీ అండ్ ఎలిజిబిలిటీ చెప్తున్నాను. ఎలిజిబిలిటీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వలన. ఎఫిషియన్సీ అంటే శూన్యం. జాయిన్ అయిన పార్టీలో సంపెంగ పువ్వు అని తేలిపోయింది. అంటే అలా అంటే నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి సార్? అంటే ఆ నిర్ణయానికి రావడానికి కారణం, నేను బ్రహ్మాండమైన ఫ్లేవర్ ఇచ్చే సంపెంగ పువ్వులు అటువంటి అని వెళ్ళాడు. ఇది పూజకు పనికిరాదని పువ్వు అని జనసేన పార్టీగా గ్రహించగలిగిందంటే ఆలోచించుకోమని సార్. అప్పుడు వైసీపీ నేతలను ఎంతో వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో నాకు వైసీపీ క్యాడర్ అంటే నాకేం విధి లేదు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాలినేని గారు అంటే నాకు బాగా అభిమానం, సంపెంగ పువ్వు వాసన చాలా బాగుంటుంది అన్న కోణంలో చెప్పారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. కానీ సంపెంగ పువ్వు పూజకు పనికిరాదు అన్నది ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. అందుకే చెప్తున్నాను ఆ కంపారిజన్. అంచేత ఎప్పుడైనా సరే రాష్ట్రం ఇచ్చిన మహనీయుడు అంశకు సంబంధించిన ఆ సామాజిక వర్గాన్ని ఎప్పుడైతే తొక్కి అణగదొక్కుదాం, కొడదాం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుందంటే మంచితనంతో తిరిగి శపించేంత స్థాయికి వెళ్ళారు. రాజకీయ సమాధే అది గుర్తుపెట్టు. ఎందుకంటే ఏ మహానాయకుడు, మహనీయుడు భిక్ష పెడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆయనే పొట్టి శ్రీరాములు అనే దైవాంశ సంభూతుడు మాకు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని హింసకు గురి చేస్తే ఆయన ఉసురు ఎలా తగిలిందో చూసుకో. ఇవాళ తడుకోవాల్సి వస్తుంది నీ నియోజకవర్గంలో నీ ఉనికి కోసం. ఇది ఒక రాజకీయ ప్రస్థానంలో మనం చేసిన మంచి చెడు, మనం చేసిన దాష్టికాలు, మనం చేసిన విఘాతాలు, ఇవి తీవ్ర పరిణామాలు ఎలా సంతరించుకుంటాయో. అంటే పార్టీ దూరం చేసిందా, ఈయన దూరం అయ్యారా పార్టీకి? ఈయన దగ్గర అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించలే. ప్రతిరోజు చిన్నపిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ నుంచి రాగానే అలుగుతూ ఉంటారు. అయితే ఇంట్లో నస బ్యాచ్ ఒకటి ఉంటుంది చూసారు చిన్నప్పుడు. ఇప్పుడు నేను చూసారు చెల్లి, అక్క ఇలాంటి వాళ్ళు అమ్మ సీరసం కట్టుకుని అనుకునే ఉంటారు. ఇప్పుడైనా కొన్ని ఇళ్ళు గమనించారా? నస ఇంకా లాపరన్నమాట, ఏదో ఉంటుంది వాళ్ళకి అనుకుని ఉంటారు. అదే బ్యాచ్ బాలినేని చెవులో జోరీగల రక్తం తాగేస్తుంటే
తట్టుకొని ఇంక లాస్ట్కి కుదరదు వెళ్ళి పక్కెళ్ళి ఆడుకున్నారు. అసలు ఈ క్యారెక్టర్ లాంటి వల్ల నిజమైన డైమెన్షన్స్ ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోల్పోవాల్సి వచ్చింది. ఓకే, అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ కొట్టిందంటారా? ఎఫెక్ట్ అని కాదు, నిజంగా దాన్ని ఏమంటారంటే సప్రెషన్ గురవుతున్న వాళ్ళు ఆక్రందన వినలేని నిస్సాయ స్థితి క్రియేట్ చేసాడు. ఈ రోజు ఈ నానాపులి కథలాగా రోజు వెళ్ళి శాడీలు చెప్పి సచ్చి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. పైపచ్చి ఉన్న వాళ్ళ గొయ్యిలు కూడా తవ్వి కూర్చున్నాడు. ఇదే కోటమిరెడ్డి బయటకు వచ్చాడు, ఎలాగెళ్ళి చూపిస్తున్నాడు చూశారు కదా, సామర్థ్యం. పువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిమళిస్తుంది. అంటే పార్టీలకు అతీతంగా ఉన్న సామర్థ్యం అది. ఎస్, ఇక్కడ మా తెలంగాణలో రాజాసింగ్ ఉన్నాడు, కోటమిరెడ్డి ఉన్నాడు. ఎస్, వాళ్ళు ఫైర్ బ్రాండ్స్, దే విల్ ప్రూవ్ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఆ ఫైర్ బ్రాండ్తో పార్టీలకి వేణీలకి సన్నీళ్ళు తోడైనట్టు ఉండగలరా అన్న నేపథ్యం ఉన్నప్పుడు ఎవడనే మెటమెటలాడాలి. లేనోడు సంపెంగ పువ్వే. అరే ఒకప్పుడు మన పూజకు పనికిరాదు, మళ్ళీ చెప్తున్నా, మంచి వాసన ఇస్తుంది. అలా రాజకీయ ప్రస్థానాలు ముందుకెళ్తే కుదరవు కాదు సార్. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు వైసీపీ క్యాడర్ నుంచి పోటీ చేసిన వ్యక్తి కాబట్టి వైసీపీ నుంచి ఒక వర్గం, మళ్ళీ జనసేనలోకి వచ్చాడు, జనసేన నుంచి కొంతమంది, ఇలా కలిసి ఏదైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఓట్లు వచ్చి గెలవచ్చా? చిన్నప్పుడు అమ్మ నాన్న ఆడేవారు, జ్ఞాపకం ఉందా? ఆడారు మీరు ఎప్పుడైనా? ఆడారా? ఆడలేదు? లేదు సార్. ఆడితే తెలుస్తుంది. అది రాజకీయాల్లో ఆటలు ఆడడానికి ఇంత వయసుకి వచ్చిన తర్వాత ఇలా ఆటలు ఆడితే కుదరరు. అంచేత ఎప్పుడైనా సరే రాజకీయాలకి వన్నె తేవాలంటే నా వల్ల పార్టీ అనుకోకూడదు, పార్టీ వల్ల నేను అనుకుంటే ఎల్ఐసి సింబల్ లాగా ఇలా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ దీపాన్ని ఎల్ఐసి సింబల్ ఎలా కాపాడుతూ ఉంటుందో చూసారు ఎప్పుడైనా? ఎల్ఐసి సింబల్ మధ్యలో దీపం ఉంటుంది, ఇలాగా 2 చేతులు ఉంటుంది. ఇది పార్టీ ఇలా చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం చూడండి, అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము, అయితే ఊరుగా ఊరు వచ్చి మన పొట్ట చేత్తో పట్టుకున్నప్పుడు ఎలా ఉంటాము మన దగ్గర. ఇక్కడ ఎలా ఉండేదంటే ఇలా కాపాడే దగ్గర మెటమెటలు ఆడిపోయి దీపం చూడండి గాలికి ఊగుతూ ఉంటుంది. అలా ఊగి ఇక్కడ ఉన్నాడు ఎంత ప్రొటెక్ట్ చేస్తే, అదే ఊపుడు అక్కడికి వెళ్ళి ఊపితే కాదు సార్. నాకంటే రామచంద్ర గారు వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకోమని అంటుంది. కాదు, వైసీపీ హయాంలో వీళ్ళే కదా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు అనుకున్న ఆయన కానివ్వండి. బట్ వీళ్ళకి ఏ ఫ్రిక్షన్స్ ఉన్నాయని వీళ్ళు అంత ఇదిగా జోరీగా లాగా చెప్పాల్సి వచ్చింది పార్టీకి పై ఇది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా చొట్టపోవడం అనుకున్నప్పుడు మెటమెట్లు ఎక్కువ ఉంటాయి. ఆ మెటమెట్లు చూపించి నియోజకవర్గం అంతా మంటెట్టేస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉండేదంటే, అంటే నేను ఎందుకల్లా రెండో సామెత చెప్పానంటే పిలిచి పిల్లలు ఇస్తాను, ఇక్కడ వెళ్ళి వీళ్ళకి టికెట్లు అని చెప్పే అంత సామర్థ్యం ఉండేది. నిజంగా ఇంత ఆడు సర్కమ్స్టాన్సెస్లో కూడా ఒక అతనికి టికెట్ ఇప్పిస్తే ఆయన గెలిచాడు ఇవాళ ఎమ్మెల్యే కింద ఎర్రగొండపాలెం నుంచి. అలాంటి నేపథ్యం ఉన్నోడు గాలివటం రాజకీయాలు చేస్తే ఏమవుద్ది? పుట్టి ములిగింది, ఏం చేయాలో తెలియని త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. అంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏందనేది నాకు అర్థం కావట్లేదు సార్. స్టిల్ ఇప్పటికీ ఏం ఎదుర్కొంటారు, ఏముంటుంది ప్రెజరు, అది కదా. అన్ని కోతి పనులు చేస్తుంటే ఎక్కడో అధినాయకుడు ఏం చేస్తాడు? ఇలాంటి కుదరం అంటాడు. సుబ్బారెడ్డి గారితో పడదు. సుబ్బారెడ్డి గారి ఇంటికి విజయం వెళ్తే ఈ ఇంటికి రాలేదని వాళ్ళకి, ఆయన ఇంటికి రాకపోతే ఇంటికి అన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎత్తికెడితే ఆయన చేస్తాడు. సుబ్బారెడ్డి గారి పర్సనాలిటీ అంటే బాబాయ్ స్థాయి అయింది. ఈయన దూరం బీరకాయ బీచ్ చుట్టరకం ఇలాంటివన్నీ తీసుకొచ్చి పార్టీని ఎత్తికి పెడితే ఎవడోరుకుంటాడు? ఆయన ఈరోజు వాళ్ళ చెల్లి అమ్మలాటోళ్ళనే వాళ్ళు ఏమి కాకుండా రాజకీయాలు వేరు మీరు వేరు అన్న కోణంలో ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి చెత్తాచెదరం ఆయన ఇంటికి తీసుకెళ్తే ఊరుకుంటాడు? అక్కడ అడిగితే ఎవరికి ఉపయోగం? వాస్తవంగా మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటో చూడండి బయట నుంచి. రాజకీయాలను గీత గీసుకున్నాడు, ఇటుపక్క రాజకీయాలు చేస్తాడు, అటుపక్క కుటుంబం ఉంటుంది. కుటుంబం అటు ఉండకుండా ఇటుపక్క రాజకీయాలు చేస్తానంటే ఎవరికైనా గీత అవతలకి వెళ్ళమని చెప్తాడు ఆయన. అదే బయలుదేరికి జరిగింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.